మనలో చాలామంది ఎప్పుడొకప్పుడు ఈ జాబ్ మానేసి ఏదన్నా మంచి బిజినెస్ పెట్టుకుంటూ బాగుంటుందని అనుకుంటాం. చాలామంది ఈ జాబ్లన్నీ మనతో అవ్వదు, ఇలా ఏదో బిజినెస్ పెట్టుకుందామని ఆలోచించిన దగ్గరే ఆగిపోతారు. కానీ ఎవరు డేర్ చేయరు, జాబ్ మానరు. ఎందుకంటే ఈ జాబ్ పోతే మళ్ళీ రాదేమో. ఒకవేళ జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో ఒకవేళ సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే మళ్ళీ మనం జాబ్ ట్రై చేసుకొని మళ్ళీ జాబులు రావు. ఒకవేళ ఈ రెండు పోతే నెల నెల ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి, లోన్లు ఎలా కట్టుకోవాలి, ఇలా చాలామందికి భయం ఉంటుంది. ఒక ప్రైవేట్ జాబ్ మానేయటానికి ఇంతలా ఆలోచిస్తే ఒక గవర్నమెంట్ జాబ్ ఒకవేళ ఉండి అది మానేసి మరీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంత గట్స్ ఉండాలి, ఎంత కరేజ్ ఉండాలి. వేలుమణి గారు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో మానేసి మరీ బిజినెస్ స్టార్ట్ చేశారు. అతనే కాదు, తన వైఫ్ సుమతి గారు కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ జాబ్ తను కూడా మానేసి ఇద్దరు గవర్నమెంట్ జాబులకి రిజైన్ చేసి 2 లక్షల పెట్టుబడితో కేవలం 5,000 కోట్ల కంపెనీని స్థాపించారు. అది ఎలా సాధ్యమైంది, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏంటి, మనం ఈరోజు తెలుసుకుందాం. వేలుమణి గారు తమిళనాడులోని కోయంబత్తూరులో ఏప్రిల్ 1959లో సెంటు భూమి కూడా లేని నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. వేలుమణి గారి పేరెంట్స్ బఫెల్లో మిల్క్ సెల్ చేస్తూ వేలుమణి గారిని చదివించేవారు. ఆయన అక్కడ డిగ్రీ వరకు చదువుకున్నారు మద్రాసులోనే. దాని తర్వాత జాబ్కి అప్లై చేస్తే అతనికి బార్క్లోని జాబ్ వచ్చింది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో. ఆయన జాబ్ చేస్తున్న టైంలోనే మన దేశంలో చాలామంది బ్లడ్ అండ్ యూరిన్ టెస్టులు, ఇలా చాలా టెస్ట్ సెంటర్లు దొరికేవి. మనం జనరల్ టెస్టులన్నీ అక్కడ చేయించుకోవచ్చు. కానీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలంటే మాత్రం ఏదైనా మెట్రోపాలిటన్ సిటీకో, దేశ రాజధానికి హైదరాబాద్, ముంబై, చెన్నై ఇలా మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే దొరికేది. టైర్ 2 కానీ టైర్ 3 సిటీస్లో దొరికేవి కాదు. ఇది గమనించిన వేలుమణి గారు ఖచ్చితంగా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, దీనిపైన చాలా సక్సెస్ అవుద్దని నమ్మారు. కానీ థైరాయిడ్ గురించి అతనికి ఎటువంటి నైపుణ్యం లేదు, ఎటువంటి నాలెడ్జ్ కూడా లేదు. సో మనం ముందు నాలెడ్జ్ గెయిన్ చేసి ఆ తర్వాత దీని మీద మనం స్టార్టప్ చేస్తే ఖచ్చితంగా స్కేలప్ చేయొచ్చని నమ్మి 1992లో థైరాయిడ్ బయోకెమిస్ట్రీలో పిహెచ్డి చేశారు. వేలుమణి గారు పిహెచ్డి తర్వాత డిసైడ్ అయ్యారు తన ఓన్గా థైరాయిడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని పెట్టాలని. దాంట్లోని భాగంగానే 1996లో 2 లక్షలతో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ల్యాబొరేటరీని స్టార్ట్ చేసి దాని తర్వాత ఫ్రాంచైజ్ మోడల్ అనేది లాంచ్ చేశారు. ఫస్ట్ ఫ్రాంచైజ్ మోడల్ ఇండియాలో లాంచ్ చేసింది వేలుమణి గారే. సో దీని ద్వారా టైర్ 2, టైర్ 3 సిటీల్లో కూడా, అంటే డిస్టిక్, మండల్ హెడ్ క్వార్టర్లో కూడా థైరాయిడ్ ల్యాబొరేటరీ టెస్టులు అనేది ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా స్థాపించారు. ఆల్ ఓవర్ ఇండియాలో 1000 అవుట్లెట్స్ వరకు ఓపెన్ చేసి ఎట్ ఎ టైం. అంతేకాకుండా నేపాల్, బంగ్లాదేశ్, మిడిల్ ఈస్ట్లో 1 by 1 అన్ని బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇలా వేలుమణి గారు ఇండియాలోనే లార్జెస్ట్ థైరాయిడ్ ల్యాబొరేటరీని బిల్డ్ చేశారు. ఇప్పుడు థైరో కేర్లో మనకి థైరాయిడే కాకుండా మిగతా అన్ని రకాల టెస్టులు సంబంధించినవి కూడా మనకి జరుగుతుంటాయి. సో అంతేకాకుండా ఈ కంపెనీ 2016లో స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయింది. ఇప్పుడు ఈ కంపెనీ మంచి వాల్యుయేషన్లో కూడా రన్ అవుతుంది. వేలుమణి గారు ఈ తరం యూత్కి చాలా సజెషన్స్ అని సలహాలు ఇస్తుంటారు. మీరు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, రీల్స్లో చూస్తూ ఉంటారు వాళ్ళ ప్రసంగం ఎంత అట్రాక్టివ్గా ఉంటుందనేది. అందులో నాకు నచ్చింది ఒక పాయింట్ ఏంటంటే, ఆయన చెప్తారు, యూ కేమ్ టు లివ్ ఆర్ యూ కేమ్ టు విన్. అంటే నువ్వు బతకాలనుకుంటే ఆకులు తినైనా బతకచ్చు, కానీ నువ్వు గెలవాలనుకుంటే మాత్రం కష్టపడాలి, రిస్క్ తీసుకోవాలి. సో ఇంత కష్టపడి వేలుమణి గారు బిజినెస్ని 0 నుంచి 5,000 కోట్ల ప్రాఫిటబుల్ కంపెనీగా గ్రో చేశారు. ఆయన 13 ఫిబ్రవరి 2016లో తన వైఫ్కి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో చనిపోయారు. తర్వాత వేలుమణి గారు ఆ కంపెనీని అమ్మేద్దామని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఎంతో ఇష్టంగా ఆ కంపెనీని స్టార్ట్ చేశారు. కానీ తన వైఫ్ చనిపోవడంతో అతనికి కూడా చాలా ఇంట్రెస్ట్ పోయింది. సో ఆ కంపెనీని అమ్మేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి 2021లో కరోనా టైంలో ఈ కంపెనీ వాల్యుయేషన్ అనేది అమాంతం పెరిగిపోయింది. సో మంచి డీల్ వచ్చింది, 5,000 కోట్ల ఆఫర్కి సేల్ చేసేసారు. మనం కూడా మన టార్గెట్ అండ్ థాట్ ఎంత క్లియర్గా ఉన్నప్పుడు రిస్క్ తీసుకుంటే సక్సెస్ కూడా ఇదే రేంజ్లో ఉంటుంది అనడానికి వేలుమణి గారే బెస్ట్ ఎగ్జాంపుల్. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.